ఏదైనా మన నాయకుడు మన కార్యకర్త తప్పు చేస్తే కాపాడటం కోసం లేదా వాళ్ళ తప్పుల్ని సమర్థించడం కోసం పొలిటికల్ గవర్నెన్స్ అనే పదాన్ని వాడితే చంద్రబాబు గారు అది దాన్ని ఏమంటారు అండర్స్టాండింగ్ వ్యవహారం. అంతేగాని కాన్స్టిట్యూషనల్గానే గవర్నమెంట్ నడపాలి. గవర్నమెంట్ నడిపేటప్పుడు రాజ్యాంగ ప్రకారం నడపాల్సిందే కానీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యక్తి ఆధారితంగా జరగకూడదు. అది నియంతృత్వం అవుతుంది. అయితే ఆయన అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు చేస్తుంటే చెడగొట్టడానికి మాత్రం బాబు గారిని అభిమానిస్తున్నామని చెప్పే మీడియానే కాసు కూర్చుని ఉంటుంది. తాజాగా జలజీవన్ పనుల్ని కాంట్రాక్టర్లకి ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో అదే కాంట్రాక్టర్లకి కంటిన్యూ చేయాలని ఇరిగేషన్ శాఖ వాళ్ళు సూచించారట. దాన్ని అట్టెట్ట చేసేస్తారు, ఇది ఇంజనీర్ల అత్యుత్సాహం అని ఒక దిక్కుమాలిన కథనాన్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసుకుంది. ఇదే దిక్కుమాలిన పత్రిక ఇదివరకు ఏం రాసేది, అంతకుముందు తెలుగుదేశం టైంలో అమరావతికి సంబంధించిన కాంట్రాక్టులను ఎట్లా ఆపేస్తారు, లేకపోతే విశాఖపట్నం కాంట్రాక్టులను ఎట్లా ఆపేస్తారు అని. అది చేసిన వాడిని విధ్వంసం అని. ఇప్పుడు అలా ఎందుకు చెయ్యో విధ్వంసం అని అడుగుతోంది. చంద్రబాబు గారు విధ్వంసం చేయాలనుకోవట్లా, కానీ ఆయన విధ్వంసం వైపు నడిపిస్తున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి. వీళ్ళే ఏదైతే తప్పని వ్యాఖ్యానించారో అట్లాంటి తప్పు నువ్వెందుకు చెయ్యవు చంద్రబాబు, ఆయన చేశాడు కదా అని చెప్పి చెప్పుకొస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ పథకం, కాంట్రాక్టర్లను మధ్యలో మార్చేస్తాం, మా కుర్రోని ఇచ్చుకుంటాం అంటే కేంద్రం డబ్బులు ఇవ్వదు. కాబట్టి బాబు గారికి తెలుసు కాబట్టి ఆయన వాళ్ళకే కంటిన్యూ చేయడానికి ఒప్పుకుంటుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి జుజుబీ గాళ్ళు రచ్చ చేస్తున్నారు.